లేఖనాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తి సంపన్నుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవ, ఇంతవరకు నేను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మీ కృప చూపించిన విధానాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు. నీ గ్రంథమందరి ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన, హెచ్చరికరమైన నీ మాటలు ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మా అందరితోనూ మాట్లాడమని, మా ఆత్మీయ జీవితంలో తండ్రి ప్రభు బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాన దేవుని ప్రజలతో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన తెలియజేస్తున్న మాటలు మనం గమనించినప్పుడు అడుగుడు మీకు ఇయ్యబడును అని ఇక్కడ రాయబడి ఉంటుంది. అనేక సందర్భాల్లో ఈ మాటను మనం ధ్యానం చేస్తుంటాం. అందరికి బాగా తెలిసిన వాక్యం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉంటున్నాడు. అడిగితే మీరు ఏం చేస్తారంట? మీకు ఇయ్యబడును. అసలు ఏం అడగాలి? మన దేవుని ఎదురు నుంచి ఏమి అడగాలి, ఏమి పొందుకోవాలి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మనము ప్రాముఖ్యంగా ఏమడుగుతాము? దేవుని సముఖంలో మనం ఎక్కువగా ఏం అడుగుతాం? ఆరోగ్యము, మన అవసరతలు, ఇంకా ఉద్యోగము, కుటుంబంలో ఉన్న ఇరుకు ఇబ్బందులు, ఎక్కువగా ఇవే మనము తరచుగా దేవుని సముఖంలో మనం ఏం అడుగుతామో ఇవే ఎక్కువగా మనము అడుగుతూ ఉంటాం. ఆ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది తొలగిపోవాలని. ఆ కష్టం ఉంది, కష్టము తొలగిపోవాలని. లేకపోతే ఇంకా మనకు ఎదురయ్యే జీవన విధానంలో ఎదురయ్యే ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా తొలగిపోవాలని మనము అడుగుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలో ఒక శిష్యుడు ఒకటి అడుగుతూ ఉంటున్నాడు. చూద్దాము. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. ఏలియాను దేవుడు ఆరోహణం చేయబడక మునుపు ఏలియా దగ్గర ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడు? శిష్యరకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఏలియాని తీసుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మనం 2వ అధ్యాయం కాంచి మనం గమనించినప్పుడు యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గా నుండి వెలుచుండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో నేను. ఎలీషా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగుగా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండు అనేను. ఏలియాను దేవుడు ఎక్కడికి తీసుకొని పోతున్నాడంట? పరమునకు
తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడని బేతెల్లో ఉన్న అక్కడ దేవుని బిడ్డలకు తెలుసు. తర్వాత యెరికోలో ఉన్న దేవుని యొక్క బిడ్డలకు తెలుసు. అట్లా 3 ప్రాంతాలు మనకు అక్కడ చూపిస్తూ ఉంటాడు. తర్వాత రెండోదిగా మనం గమనించినప్పుడు పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను అనేను. గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణం చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడుగుగా, అతడు ఎరుగెదును అనేను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు బేతేలుకును తర్వాత యెరికోకును దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు అని ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా అంటున్నాడు, నిన్ను మాత్రం నేను విడవను, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను అని చెప్పి ఆ ప్రాంతానికి ఏలియాతో పాటు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన ప్రతి చోట కూడా అక్కడ దేవుని బిడ్డలు అడుగుతున్నారు. వాళ్ళకి ముందుగానే తెలిసిపోయింది. ఏమని తెలిసింది? ఏలియాను దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడని? పరమునకు తీసుకొని వెళ్తున్నాడని, అగ్ని రథముల మీద తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడని, మరణమును చూడకుండా దేవుడు తను ప్రేమించిన శిష్యుణ్ణి, తన సేవకుడిని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడంట? ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? పరమునకు తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు. ఆ విషయం నీకు తెలుసా అని ఎలీషాని అడుగుతూ ఉంటే, నాకు తెలుసు, మీరు కాముగా ఉండండి. అంతా అయిపోయిన తర్వాత ఏలియా అడుగుతూ ఉంటున్నాడు, ఎలీషాని అడుగుతున్నాడు, అయ్యా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళబోయే సమయము వచ్చింది, అసలు నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు అని అడుగుతూ ఉంటున్నాడు. నా నుంచి నీవు ఏమి ఆశిస్తున్నావు, నీకేమి కావాలో అడుగు అని అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును అని అంటున్నాడు. అదే మాటను ఏలియా తన శిష్యుడైన ఎలీషాను అడుగుతున్నాడు, అసలు నా నుంచి నీకేమీ కావాలి, నీవేమి ఆశిస్తూ ఉంటున్నావు? ఇంతకాలం నా దగ్గర శిష్యరకం చేసావు కదా, ఇంతకాలం నమ్మకంగా నా దగ్గర నాకు సహాయంగా నువ్వు ఉన్నావు కనుక నీకేమి కావాలి? సహజంగా మన యజమానులు నా నుంచి నీ దగ్గర ఏమి కావాలని అడిగితే మనమేం అడుగుతాము? మన యజమానుల్ని 1,00,000 3,00,000 అడుగుతామా? అంతే కదా. అయ్యా నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, నేను మరలా ఇప్పుడల్లా రాను, ఇంతకాలం నమ్మకంగా నా దగ్గర పనిచేసావు కనుక నీకేం కావాలి అని అడిగారు అనుకోండి, ఏమడు? అయ్యా ఇంతకాలం నమ్మకంగా పనిచేసావు కనుక నువ్వే ఏదో ఒకటి చూసి నాకు మరలా ఇంతనే అడగం, అవునా? నువ్వే ఏదో ఒకటి చూసి మంచిది నాకేదో ఒకటి, నీకు తెలుసు కదా నా పరిస్థితి అంతా, ఇంతకాలం కనిపెట్టుకొని నీ దగ్గర చిన్నదానికి పెద్దదానికి పనిచేస్తూ వచ్చి ఉన్నాను కదా, నీకు కంటిలో నలుసులాగా, ఇలా అన్ని రకాలుగా మనం చెప్పి ఏం చేస్తాము? అతని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవటానికి మనము ఆశిస్తాం. అంటే ఈ లోక సంబంధమైనది మనం ఎక్కువగా మనము ఆశిస్తూ ఉంటాం. ఎలీషా ఏమో ఆశిస్తూ ఉన్నాడు మనం గమనించినప్పుడు, నీకు కలిగిన ఆత్మలో నేను ఏం కావాలంట? 2 పాళ్ళు ఆత్మ నా మీదకు వచ్చినట్లుగా దయచేయి. ఏమడుగుతున్నాడు? దేవుడు ఏదైతే నీకు ఇచ్చి ఉన్నాడో, దేవుని ఆత్మచేత నువ్వు ఏ విధంగా అయితే నడిపించబడుతూ ఉంటున్నావో, దేవుని ఆత్మచేత నింపబడి ఆ దినాన అనేకమైన ప్రజలు ఎదుట, రాజులు ఎదుట, విగ్రహారాధకులు ఎదుట,
దేవుని పక్షముగా రోషముగా నువ్వు ఏ విధంగా నిలబడి ధైర్యంగా సువార్తను ప్రకటించావో, దేవుని పక్షముగా నువ్వు నిలబడి ఏదైతే దేవుని కొరకు నీ ప్రాణమును కూడా లెక్క చేయకుండా నువ్వు పని చేసావో, అలాంటి దేవుని యొక్క ఆత్మ నా మీద 2 పాళ్ళు దయచేయి. ఏలియా ఎలాంటి దేవుని సేవకుడుగా ఉంటూ ఉన్నాడంటే, ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు భూమి మీద 3.5 సంవత్సరములు ఏం పడలేదు, వర్షము పడలేదు. ఒక రోషము కలిగిన దేవుని సేవకుడుగా తను పనిచేశాడు. దేవుని కొరకు తను చనిపోవటకైనాను అవతల ఎంతమంది ఉన్నారు, బలి యొక్క శిష్యులు, వారందరితో కూడా పోరాడి ఆ యొక్క రాజ్యంలో దేవుని కొరకు రోషంగా నిలబడిన వ్యక్తి. అలాంటి ఏలియా మీద దేవుని యొక్క ఆత్మ ఎంతగా ఉన్నది, ఎంతగా ఉంటే ఆ విధంగా పరిచర్య తను చేయగలిగాడు, ఎంతగా ఉంటే దేవుడు తన యొక్క మాటను వింటూ ఉన్నాడు, ఇది గ్రహించాడు. ఇది గ్రహించిన ఎలీషా, నీ మీద దేవుని యొక్క ఆత్మ ఎంతైతే ఉన్నదో దానిలో 2 పాలు నాకు దయచేయి. అప్పుడు ఏలియా అంటున్నాడు, చాలా పెద్ద కోరికే, ఏంటంటే చాలా పెద్ద కోరికే కోరే అని అంటున్నాడు. అయితే ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత పరిస్థితి మనం గమనించినప్పుడు చదువుదాము. అక్కడి నుంచి 10వ వచనం కాంచి 2వ అధ్యాయము, 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం కాంచి. అందుకతడు, నువ్వు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనపడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనపడని ఎడల అది కాకపోవునని చెప్పను. వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనపడకపోయిను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచి, ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి ఉన్నందున ఎలీషా అవతలి యొడ్డుకు నడిచిపోయాను. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతను చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి ఏమొచ్చిందంట, ఏలియా యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట, ఎలీషా మీదకి వచ్చింది. ఇక్కడ గమనించినప్పుడు ఎలీషా ఏమడుగుతూ ఉన్నాడు, ఆత్మను అడుగుతున్నాడు, దేవుని యొక్క ఆత్మను అడుగుతూ ఉంటున్నాడు. దేవుని కొరకు నిలబడగలగాలి. దేవుని పరిచర్య నేను కూడా చేయాలి. దేవుని యొక్క రక్షణ సువార్తను దేవుడు తన ప్రజలకు ఏ విధంగా అయితే తెలియచేయమన్నాడో ఆ సువార్త నేను కూడా తెలియచేయాలనేది ఎలీషా యొక్క ఆశ కలిగిన ప్రాణం దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. మనం ఏమి అడుగుచున్నాం, మీరు ఏది అడిగినానో అది పొందుకొని ఉన్నారని నమ్ముడి అని అంటున్నాడు. ఆవేదంత విశ్వాసం ఉన్న ఎడల అది మీకు వచ్చును అని అంటున్నాడు. అంటే విశ్వాసము, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నేటి దినాల్లో విశ్వాసం నేను కనుగొందునా అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ దినాల్లో ఏమి విశ్వాసము కనుగొనలేని విధంగా మనం ఉంటున్నాం. దేవుని యందు బలమైన నమ్మకం లేని జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఎలీషా 2 ఆత్మను అక్కడ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోర్దాను నది ఏం చేయబడింది, 2గా చీల్చబడింది.
చిన్న పిల్ల కాలువ కాదు, అది చాలా పెద్ద నది. ఆ నది యువతల నుంచి అవతలకు ఎలా చేల్చబడింది? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఒక దినాన దేవుడు మోషేకు తోడై ఉన్నాడు గనుక, దేవుని ప్రజలకు తోడై ఉన్నాడు గనుక ఆయన ఏం చేశాడు? ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చాడు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఏలియాకు దేవుడు తోడై ఉన్నాడు కనుక యోర్దాను నదిని చీల్చి అవతలకి వెళ్ళారు. అవతలకి వెళ్ళిన తర్వాత ఏలియాను దేవుడు తీసుకొని పోయాడు. ఇతను ఒంటరివాడిగా ఉన్నాడు. అంతవరకు ఇతని మీద ఏముంది? ఎలీషా మీద ఏముంది? ఏమీ లేదు, ఏమీ లేదు. ఏలియా మీదే దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. ఆ నది అవతలకి వెళ్ళకముందు ఏలియా అడుగుతూ ఉన్నాడు ఎలీషాను, నేను వెళ్ళబోతున్న సమయం వచ్చింది, నీకేమి కావాలి అడుగుతుంటే, నీ మీద ఉన్న ఆత్మను నాకు 2 పాలు దయచేయి చాలు. అవతలకు వెళ్ళిన తర్వాత దేవుడు ఏలియాని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏలియాకు దుప్పటి ఎక్కడ పడి ఉందంట? అక్కడ పడి ఉంది. ఆ దుప్పటి తీసుకుని తను వేసుకున్నాడు. దేవుని ఆత్మచేత తాను నడిపించబడుతున్నాడు. దుప్పటిలో లేదు ప్రభావం. ఎలీషా ఏమి అడిగి ఉన్నాడో దేవుడు దానినే దయచేసాడు. మళ్ళీ దుప్పటి మీద ఉందంటే మనం చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాము. కచ్చిపుల్లోనో లేకపోతే ఇంకో నూనెల్లోనో దేవుని యొక్క ఆత్మ లేదు. కచ్చిపులు ఉంటుందా? ఉండదు. దేవుని ఆత్మ, మనము దేవుని ఆత్మచేత నన్ను నింపయ్యా అని మనం అడిగినప్పుడు, దానికి సంసిద్ధంగా మనం ఉండినప్పుడు దేవుని ఆత్మ మన చేత ఉంటుంది. అంతకుముందు ఏలియా అడిగాడు, అయ్యా నేను దేవుడు నన్ను బేతేలుకు పొమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండయ్యా అంటే, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నిన్ను నేను విడవను అని అంటున్నాడు. కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇబ్బందులైనా ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను విడవను అని ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు ఎలీషా. మనం కూడా దేవుని సమ్ముఖానికి మనం వచ్చినప్పుడు, ఏ పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానాన్ని మనము విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధానాన్ని మనం విడిచిపెడితే, దేవుని యొక్క సహవాసాన్ని మనం విడిచిపెడితే, దేవునితో నడిచే అనుభవాన్ని మనం కోల్పోయినట్లయితే దేవుని యొక్క ఆత్మ మన మీద పనిచేయదు. మనం దేవుని కొరకు నిలబడగాలి అని ఒక బలమైన తీర్మానం మనం కలిగి ఉండాలి. దేవుని కొరకు నేను పని చేయాలి అని ఒక తీర్మానము, నిర్ణయం అనేది మనం తీసుకొని ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని కొరకు మనం నిలబడతామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుని పని కొరకు ఎంత కష్టమైనా నేను దేవుని పని చేయాలని నిర్ణయించుకుంటామో ఆ పనిలో దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆ విధంగా ఎలీషా నిలబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మరొక సందర్భాన్ని మనం గమనించినప్పుడు 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం కాంచి చూద్దాం. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తిప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్మని సెలవేయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చును. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకాడే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేయదమని ఆ దైవజనుడితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఎలీషాను పట్టుకున్నట్టుకు
ఎవరు వస్తూ ఉంటున్నారు? ఒక గొప్ప సైన్యం వచ్చింది. ఎవరు ఈ సైన్యం అని గమనించినప్పుడు సిరియా రాజు ఆ సైన్యాన్ని పంపిస్తూ ఉంటున్నాడు. కారణం ఏందయ్యా అని మనం గమనిస్తే, ఇశ్రాయేలు మీద యుద్ధం చేయటానికి సిరియా రాజు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ సైన్యము ఆ యుద్ధానికి వెళ్ళటానికి మొగ్గు చూపటం లేదు. దేవజనుడిని ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని ముందుగా చెప్తూ ఉండడం బట్టి వాళ్ళ యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోతూ ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి అని ఆ సిరియా రాజు ఆలోచన చేస్తే, ఆ యొక్క రాజు దగ్గర ఉన్న వ్యక్తి చెప్పాడు, అయ్యా ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ముందుగానే ఏం చేస్తున్నాడంటే, మీరు యుద్ధానికి వెళ్ళవద్దని ముందుగా సమాచారం అనేది వారికి తెలియజేస్తూ ఉన్నాడు అని ఎలీషా గురించి చెప్తాడు. ఎప్పుడైతే ఎలీషా గురించి చెప్పాడో ఆ రాజు ఏం చేస్తాడంటే, అసలు ఆ ప్రవక్తనే పట్టుకొని రండి, అప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ దేశం మీదకి పోయి మనము యుద్ధము చేయొచ్చు అని ఆ సేవకుడు కొరకు పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ గమనించినప్పుడు వాళ్ళు ఎంతమంది వచ్చారు? గుర్రాలు వేసుకొని, రథాలు వేసుకొని గొప్ప సైన్యం వచ్చిందంట. ఎవరి కొరకు? దేవుని యొక్క సేవకుడి కొరకు. ఆ సేవకుడి దగ్గర ఒక అతను పనిచేస్తూ ఉంటున్నాడు, పనివాడు. ఆ పనివాడు వీరందరిని చూచి ఆ పట్టణాన్ని ముట్టడివేగా ఆ పనివాడు చూసి, అయ్యా గొప్ప సైన్యం వచ్చేసింది, ఇప్పుడు మనం తప్పించుకోవడానికి కూడా మార్గము లేదు, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటున్నప్పుడు ఎలీషా అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి. ఏమని అడుగుతున్నాడు చూడండి, ఇక్కడ 18వ వచనం నుంచి చూద్దాము. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాకు వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తిను. వీళ్ళు ఎవరి కోసం వచ్చారు? ఎలీషా కోసము వచ్చారు. వచ్చిన వాళ్ళు సమాచారం తెలుసుకోకుండా వస్తారా? ఆయన ఎలా ఉంటాడు, ఏ పోలికల్లో ఉంటాడు తెలుసుకోకుండా వస్తారా? అన్నీ తెలుసుకొనే వస్తారు. గొప్ప సైన్యము. ఒకరిద్దర మర్చిపోవటానికి, రూపురేఖలు మర్చిపోవటానికి కాదు కదా. అయ్యా ఇతనిలానే ఉన్నాడు, అవునో కాదు అని చెప్పడానికి. ఒక 1000 మందిలో ఒకడైనా గుర్తుపట్టడా? గుర్తుపడతారు. కానీ ఒక గొప్ప సైన్యం వచ్చింది. ఎవరిని పట్టుకోవటానికి? దేవుని సేవకుని పట్టుకోవటానికి వచ్చింది. మొట్టమొదటిగా ఇక్కడ మనం గమనించాలి, ఎలీషా 2 ఆత్మను కోరుకున్నాడు. దేవుడు అతనికి అది దయచేశాడు. ఆ తర్వాత దేవుని పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా, దేవుని బిడ్డల క్షేమకరంకు తను పనిచేస్తూ ఉంటున్నాడు. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు అతని మీదకి ఏమొస్తూ ఉన్నాయి? శ్రమలు వస్తూ ఉంటున్నాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటున్నాయి. దేవుని పనిలో మనకు అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనేక రకాలైన కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏమి కోరుకుంటున్నాము అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మనల్ని హింసించే వారి కొరకు మనం ఏమి అడుగుతూ ఉంటున్నాం? అయ్యా నన్ను పలానోళ్ళు బాగా హింసిస్తున్నారు, వారిని ఏం చేయాలి? ఈ ప్రాంతం నుంచి తోలివేయాలనే, లేకపోతే వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఉండకూడదనే, లేకపోతే వారి కుటుంబాలు ఇంకా పాడైపోవాలని కోరుకుంటూ ఉంటున్నామా? ఏం కోరుకుంటూ ఉంటున్నాం? ఇక్కడ ఎలీషా ఏం కోరుకుంటూ ఉంటున్నాడు? ఆ సైన్యమంతా కూడా వచ్చినప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? అయ్యా అంధత్వం కలుగు చేయి వారికి అని అంటున్నాడు. ఆ శత్రు సైన్యమంతా వచ్చేసారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కలిగిందంటే, దేవుడు అతను ప్రార్థించిన విధానాన్ని బట్టి ఏం వచ్చింది వాళ్ళకి? అంధత్వం. అంటే కనిపెట్టలేకపోతూ ఉంటున్నారు. ఎవరిని కనిపెట్టలేకపోతున్నారు? ఎలీషాను కనిపెట్టలేకపోతు. ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు సమాచారము? ఆయన దగ్గరికి వచ్చి సమాచారము అడుగుతూ ఉంటున్నారు. అయితే ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడంటే,
వాళ్ళని ఎక్కడికి తీసుకొని వచ్చాడంటే షామ్రోను ఆ యొక్క మధ్యలోకి తీసుకొని వస్తే, ఎక్కడికి తీసుకొని వచ్చాడు వాళ్ళని మొత్తాన్ని? ఆ యొక్క షామ్రోను పట్టణంలోకి వారందరూ తీసుకుని వచ్చి వారికి ఏం చేస్తూ ఉన్నాడంట? ఏం చేస్తూ ఉన్నాడు? విందు చేస్తూ ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తూ ఉంటున్నాడు. చూడండి 20వ వచనం కానీ చూద్దాం, 19వ వచనం కానీ. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వాని ఎదుకు మేము తీసుకొని పోదునని వారితో చెప్పి షామ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షామ్రోనుకు వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా, యెహోవా వారి కళ్ళు తెరవజేసిన గనుక వారు తాము షామ్రోను మధ్య ఉన్నామని తెలుసుకున్నది. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగుగా, అతడును, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నువ్వు చెరపట్టిన వారిని నేను కొట్టుదునా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. ఎవరి కోసం వచ్చారు వీళ్ళు? ఎలీషాను పట్టుకుందామని వచ్చారు. వచ్చిన వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వాళ్ళకి అంధత్వం కలుగు చేయయ్యా అని ప్రార్థన చేశాడు. ఏం చేయమని? అంధత్వం కలుగు చేయమని. అడుగుడి మీకు ఇయ్యబడును. ఈయన ఏం అడుగుతూ ఉంటున్నాడు? శత్రువులు వచ్చారు, శత్రువులు దండెత్తి వచ్చారు, తన ప్రాణాన్ని తీయగొరటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. వారందరిని కూడా ఏం చేస్తూ ఉన్నాడు? శత్రువు చేతికి చిక్కినప్పుడు ఏం చేస్తారు? చంపి వేస్తారు. వారందరిని తీసుకుని వచ్చి వాళ్ళని దెబ్బ కూడా వేయకుండా వారిని ఏం చేస్తూ ఉన్నాడంట? ఏం చేస్తూ ఉన్నాడు? భోజనం పెట్టి పంపిస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రికలో మాట రాయబడి ఉంది, నీ శత్రువులకు నువ్వు భోజనం పెట్టిన వారి తల మీద ఏము ఉంచబడుతుందంట? ఏమి ఉంచబడుతుంది? నిప్పుల కుంపటి. ఏం ఉంచబడుతుందంట? నిప్పుల కుంపటి ఉంచబడుతుందంట. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు దైవజనుడు? ఏం చేస్తూ ఉన్నాడు? వాళ్ళని చక్కగా తీసుకొని వచ్చి ఒక మాట కూడా అనకుండా, వాళ్ళని ఒక దెబ్బ కూడా కొట్టకుండా చక్కగా వారికి భోజనం పెట్టించి పంపించి వేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ వాళ్ళని శ్రమలు, తనకు వచ్చిన కష్టం అయినప్పటికీ కూడా, వారు తనను చంపటానికి వచ్చినప్పటికీ కూడా, తను తీసుకొని వాళ్ళు బంధించి తీసుకొని వెళ్ళటానికి వచ్చినప్పటికీ కూడా తను ఏం చేస్తూ ఉన్నాడు? క్షమించి వేస్తూ ఉంటున్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? క్షమిస్తూ ఉంటున్నాడు. నీ మీదకి వచ్చిన వాళ్ళు మనం క్షమించగలుగుతామా? దండెత్తి నీ మీదకి వచ్చిన వాళ్ళందరినీ మనం క్షమిస్తామా? ఏం చేస్తాము? తగిన సమయం కోసం మనము చూస్తూ ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఎవరి ప్రాంతంలోకి వచ్చారు వీళ్ళందరూ? ఇదివరకు ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సైన్యమంతా కూడా వచ్చింది పట్టుకోవటానికి. దేవుని అడుగుతూ ఉంటున్నాడు, అయ్యా వీళ్ళకి అంధత్వం కలుగు చేయని అడిగాడు. దేవుడు వాళ్ళకి అంధత్వం కలుగు చేశాడు. మీరు నా వెంట రండి అని. ఎక్కడైతే తనకు బలం ఉంటుందో, ఎక్కడైతే తనకు మద్దతు ఉంటుందో, ఎక్కడైతే తన ప్రజలు ఉంటున్నారో, సైన్యం ఉంటుందో, వారి మధ్యకి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఎవరికి బలం పెరిగిద్ది? ఎలీషాకు బలం పెరిగిద్ది. అవునా కదా? సాధారణంగా ఒక మాట సామెత ఉండిద్ది, ఒక ఊరికి రాజు మరొక ఊరికి ఏంటంట ఒట్టోడు ఎట్టోడు అంటారు. అవునా? అంటే ఒక ఊరికి ఆ ఊరిలో ఉన్న వ్యక్తి రాజుగా ఉంటాడు, ఎందుకంటే ఆ ఊరిలో తనకు బలగం ఉంటుంది కాబట్టి. మరొక చోటకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా తెలియదు కాబట్టి తను ఎలా ఉంటాడు? ఒట్టిగా ఉంటాడు. వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇతను
వినాల్సిందే, చేయాల్సిందే. కారణము బలం లేదు కనుక. ఇదివరకు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు వేలాది మంది సైన్యం వచ్చారు, ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు బలమైన చోటుకి తీసుకుని వెళ్ళాడు. ఆయన కూడా అక్కడ కూడా ఏమైనా చేశాడా? ఏమీ చేయలా. ఏం చేస్తూ ఉన్నాడు? భోజనం పెట్టి పంపిస్తూ ఉంటున్నాడు. ముందుగా బేతు అనుభవంలోకి వెళ్ళాడు, దేవుని మందిర అనుభవంలోకి వెళ్ళాడు. తర్వాత ఎరుకో అనుభవంలోకి, శ్రమల్లోకి, కష్టాల అనుభవాల్లోకి వెళ్ళాడు. తర్వాత రక్షణ మార్గం అనే యోర్దాను అనుభవంలోకి వచ్చిన తరువాత, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన తరువాత, దేవుని ఆత్మచేత తాను నడిపించబడుతున్న తర్వాత, దేవుని ప్రజలకు దేవునికి మధ్య వారధిగా ఉన్న తర్వాత, ఎదుటి సైన్యము తన మీదకు వచ్చినప్పటికీ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నందున, తాను రక్షించబడినందున, దేవుని కొరకు తను జీవిస్తున్నందున, తన మీదకు వచ్చిన శత్రువులు సైతం తను ఏం చేస్తూ ఉన్నాడు? క్షమించగలిగిన అనుభవంలోకి ఎలీషా వచ్చాడు. ఇది కదా మనం అడగాల్సిందే. ఒకసారి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని యొక్క శరీరమును రక్తమును మనం తీసుకుంటూ ఉన్న తర్వాత, ప్రభు బల్లలో మనం చేయిస్తున్న తర్వాత, నమ్మి బాప్తిసం పొందిన తర్వాత, మనం ఎవరి అనుభవంలోకి మనం వెళ్తున్నాము? లోక సంబంధమైన అనుభవాల్లోకి మనం వెళ్తూ ఉంటున్నామా? దేవుని సంబంధమైన అనుభవాల్లోకి మనము వెళ్తూ ఉంటున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. ఒకసారి ఒక యవనస్తుడు గెలిచాడు. అయ్యా అన్నా, మనం రాజులము, రాజు యొక్క బిడ్డలు మనకేం కావాలన్నది కూడా దేవుడు మనకు ఇస్తాడు. మనం ఈ లోకంలో ఏదైనా మనం తీసుకోవచ్చు. తద్వారా మన ద్వారా ఏం కలుగుతుందంటే దేవునికి మహిమ కలుగుతుంది అని అంటున్నాడు. రాజు బిడ్డలమే. అసలు రాజు ఏం చేసాడు మన కొరకు? అమ్మా, మన రాజు బిడ్డలమే. మన తండ్రి రాజు, ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే సమస్తమును కూడా కలిగినాయి. ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠము. నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానముల చేత స్తుతించబడుతున్న వ్యక్తి. బంగారం ఆయనది, వెండి ఆయనది, సమస్తము ఆయనదే. అయితే ఆ గొప్ప రాజు అసలు ఏం చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టి ఎలా వచ్చాడు? దీనుడుగా, దరిద్రుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది వద్దు మనకి. ఆ అనుభవం మాత్రం మనకి కోరుకోం. రాజు కాబట్టి మనము రాజులమే. ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును అని అంటున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? ఆయన పోలి మనము నడుచుకోవాలి. అంటే మనం ఏది ఎక్కువగా ఆశిస్తూ ఉంటాము? ఈ లోక సంబంధమైనవి ఎక్కువగా మనము ఆశిస్తూ ఉంటాం. ఎలీషా ఏలే దగ్గర శిష్యరకం చేస్తున్న ఎలీషాయేమో ఏం ఆశించాడు? రెండింతల ఆత్మను ఆశించాడు. దేవుని కొరకు పని చేయాలని ఆశించాడు. దేవుని తన మీదకు వచ్చిన శత్రువులు సైతము క్షమించటము నేర్చుకున్నాడు, క్షమిస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఎలీషా దగ్గర కూడా ఒక అతను పనిచేస్తూ ఉంటున్నాడు. ఎలీషా దగ్గర కూడా ఇంకొక అతను పనిచేస్తూ ఉంటున్నాడు. అతను కూడా ఒకటి ఆశించాడు. అతను కూడా ఏం ఆశిస్తూ ఉన్నాడు? ఒకటి ఆశించాడు. అది కూడా చూద్దాము. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియానీయుడైన ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు తన యజమానికి మనసు లేకపోయిన కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని
నయమాను కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగిన. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్త శిష్యులు 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నువ్వు వారి కొరకు 2 మానుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చినాను. అందుకు నయమాను, నీ కనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచుల్లో 4 మానుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఏదన్నా వారి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. ఏలియా శిష్యుడుకున్న ఎలీషాము దేవుని ఆత్మను కోరుకుంటే, ఎలీషా దగ్గర సేవకుడుగా పనిచేస్తున్న అతను దేని కొరకు పరిగెత్తుతున్నాడంట? దేని కొరకు? ఏం సంపాదించుకోవటానికి? ధనము సంపాదించుకోవటానికి. ఏం సంపాదించుకోవటానికి? ధనము సంపాదించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటున్నాడు. మళ్ళీ ఆ ధనం సంపాదించుకుంటా ఏమని చెప్తా ఉన్నాడు? నా యజమానుడు నా చేత వర్తమానం పంపి 2 ప్రవక్తల శిష్యులు 2 యవ్వనులు ఎఫ్రామన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి. ఒక కథ అల్లుతున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? కథ అల్లుతున్నాడు. దేని కొరకు? దేని కొరకు కథ అల్లుతున్నాడు? డబ్బు కొరకు, ఆ వెండి బంగారముల కొరకు ఒక కథను సృష్టిస్తూ ఉంటున్నాడు మాట. ఈరోజు దేవుని యొద్ద కూడా అనేక మంది ప్రార్థన చేస్తూ కథలుగా చెప్తూ ఉంటారు. అయ్యా, కష్టం నుంచి, ఈ నష్టం నుంచి విడుదల చేయి, కాపాడు అని. ఆయన ఏముంటున్నాడు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఎలాంటి వాడు? గొప్పవాడు. ఆయన మనలో ఉంటానంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనము అనుదినము దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క వాక్యం చేత మనం నడిపించబడుతున్నప్పుడు, దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును మనం తీసుకుంటూ ఉంటున్నప్పుడు ఆయన ఎవరితో ఉన్నట్టు? ఎవరితో ఉన్నట్టు? మనతో ఉన్నట్టేనా? మనలో ఉన్నట్టే కదా. ఆయన మనలో ఉన్నప్పుడు మీరు ఏమి తిందురో ఏమి తాగుదురో వాటి గురించి మీకు చింత వద్దు అని అంటున్నాడు. మీకు కావాల్సినవి ఏమి కావాలో అది నేను ఇస్తాను. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, పంట కొయ్యవు, వాటిని పోషిస్తున్న నేను మిమ్మల్ని పోషించనా అని చెప్తున్నాడు ఆయన. వాక్యాలని మనం బాగా వింటూ ఉంటాం. వాటిని పోషించి నేను మిమ్మల్ని పోషించనా అని చెప్తున్న దేవుడు మనల్ని పోషించడా? ఈ సేవకుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తూ ఉన్నాడు? ఒక బలమైన సేవకుడి దగ్గర పనిచేస్తున్నప్పటికీ బలహీనమైన వాటి కొరకు తను ఏం చేస్తూ ఉన్నాడు? పరుగులు ఎత్తుతూ ఉంటున్నాడు. నిన్ను నన్ను తల్లి గర్భంలో రూపింపక మునిపే మనల్ని ఎరిగొన్న దేవుడు మనకు తోడే ఉన్నప్పటికీ, ఆయన మనల్ని చేపట్టి నడిపించేవాడుగా ఉన్నప్పటికీ, నేను ఇమ్మానుయేలు దేవుడిగా ఎల్లప్పుడూ నీకు తోడై ఉండి నీ చేపట్టి నడిపిస్తున్నానని మాట ఇస్తున్నప్పటికీ కూడా నమ్మకము లేక బలహీనులముగా ఈ లోకం కొరకు మనం పరుగులెత్తే వరంగా మనం ఉంటున్నాం. ఆ దినాన ఎలీషా దగ్గర ఉన్న సేవకుడు దేని కొరకు పరుగులు ఎత్తుతూ ఉంటున్నాడు అని అంటే, వెళ్ళి ఏం అడుగుచున్నాడయ్యా అని మనం గమనించినప్పుడు, నా సేవకుడి దగ్గరకు మరొక 2 వచ్చారు. వారి కొరకు నా సేవకుడి దగ్గర నుంచి ఏం తీసుకురమ్మంటున్నాడు? వెండిని వాటిని తీసుకొని రమ్మంటున్నాడు. అంటే వాటిని తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఎలీషా తనతో అడుగుతూ ఉంటున్నాడు. ఆ మాటలు మనం గమనిద్దాము, చూద్దాము. 24వ వచనం దగ్గర నుంచి, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఎదురుంటే గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి
వాడు, నీ దాసుని నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యులు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అటు ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళాను. ఏం పొందుకోవటానికి ప్రయత్నం చేశాడు, అది పొందుకున్నాడు. కానీ లోక సంబంధంగా తను కలిగిన ధనధాన్యాదులు సంపాదించుకున్నాడు. కానీ దాంతోపాటు ఏం సంపాదించుకున్నాడు? కుష్ఠుని సంపాదించుకున్నాడు. అన్నిటికంటే ఏది కోల్పోయాడు? దేవుని సన్నిధానాన్ని కోల్పోయాడు. మనలో దేవుని యొక్క ఆత్మ లేకపోతే, వాక్యము మన హృదయంలో లేకపోతే మనం ఏం కోల్పోతాము? కోల్పోతాం. నీతిని కోల్పోతాం, యథార్థతను కోల్పోతాం, దేవుని యందు భయభక్తులు మనము కోల్పోతాం. దేని కొరకో మనం జీవిస్తున్నట్లుగా మనము జీవిస్తూ ఉంటామే తప్ప అది మనకు గురి లేని జీవితంగా మారిపోతూ ఉంటుంది. దేవునితో మనం నడిచేటప్పుడు, దేవుని యొక్క సహవాసంలో మనం ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటామంటే భయభక్తులు కలిగి జీవించడానికి మనము ఇష్టపడతాం. మరొక వ్యక్తిని మీకు చూపించి నేను ఒక వాక్యాన్ని ముగిస్తాను. రాజుల గ్రంథము 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం కాంచి, రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షముగు పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులు కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమున తనిఖీ చేయడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసునని నాకు వివేకం గల హృదయము దయచేయమనెను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నువ్వు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఏం ఆలకిస్తున్నాడంటే దేవుడు సొలొమోను ఏమడుగుతూ ఉన్నాడు? దేవుడు స్వప్నం ముందు ప్రత్యక్షమయ్యి నీకిష్టము ఏది కావాలమ్మా? మీరైతే ఏమడుగుతారమ్మా? ఏమడుగుతాం? దేవుడు ప్రత్యక్షమే మీకేం కావాలో అడుగు అని అంటే సొలొమోను అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను చిన్నవాడినప్పటికీ, నా తండ్రి రాజుగా ఉన్నప్పటికీ, నా తండ్రి యొక్క స్థానంలోకి నువ్వు నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అయితే ఇంత గొప్ప జనాన్ని పరిపాలించుటకు నాకేమి లేదు, శక్తి చాలదు. నీతిగా యథార్థంగా ఎలా వీరికి నేను పరిపాలించాలో ఆ పరిపాలించడానికి తగిన జ్ఞానమును నాకు దయచేయి. చూడండి ఏమడుగుతున్నాడు ఆయన?
జ్ఞానమును అడుగుతూ ఉంటున్నాడు. దేవుడు వెంటనే ఏం చెప్తూ ఉన్నాడు? నేను నీకు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో అడగమంటే నువ్వేం అడగలేదో తెలుసా? దీర్ఘాయువుని అడగల, ఆయుష్ను అడగల. ఏం అడగలేదంటే సొలొమోను నాకు 100 సంవత్సరాలు బతికే ఆయుష్ నాకు ఇమ్మని అడగలేదంట. ఎవరు చెప్తున్నాడు ఇది ఈ మాట? దేవుడు చెప్తున్నాడు, సొలొమోనుతో చెప్తున్నాడు. అడుగుడు మీకు ఇవ్వబడును, అయ్యా నాకు ఆయుష్కాలం ఇయ్యి, 100 సంవత్సరాలు బతికి ఆయుష్కాలం ఇయ్యే, నేను బతికినంత కాలం రాజుగా ఉంచు అని అడుగుతున్నాడా? ఆయుష్ అడగలేదంట. తర్వాత ఏం అడగలేదు? ఐశ్వర్యమును అడగలేదంట. మనం దేవుని దగ్గర అడిగేది ఏంటి? మొట్టమొదటిగా ఆయుష్కాలము, తర్వాత ఐశ్వర్యము. అంటే సుఖ సంతోషాలతో జీవించడానికి తగిన వసతులన్నీ కూడా నాకు దయచేయ్యా, నేను నా బిడ్డలు దీర్ఘాయువుతో బతుకున్నట్లుగా నీ కృప దయచేయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ సొలొమోను ఏమో అడుగుతూ ఉంటున్నాడంట, దేవుడే చెప్తూ ఉన్నాడు, నువ్వు దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యము అడగలేదు, ఇంకేం అడగలేదు, నీ శత్రువుల ప్రాణమునైనను అడగక. అంటే చుట్టూ ఉన్న శత్రువుల యొక్క ప్రాణాలైనా తీయటానికైనాను, ఆ శత్రువుల మీద విజయాన్ని పొందటానికైనాను నాకు సైన్యాన్ని బాగా సమకూర్చు, నేను చిన్నవాడినిగా తీసుకొచ్చి రాజుగా చేసేవు, నేను ఎలా పరిపాలించాలి, నాకు మంచి ఆరోగ్యము ధనము అన్నిటిని సమకూర్చు, సైన్యాన్ని సమకూర్చు, అప్పుడుగా నేను పరిపాలిస్తానని చెప్తూ ఉన్నాడా? లేనే లేదు. దేవుడే మెచ్చుకుంటున్నాడు. నువ్వేం అడిగేవో తెలుసా? యేసుప్రభువు అన్నాడు, మీరు అడుగుడి నీకు ఇయ్యబడును. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనం ఏం అడగాలి? నేను పరిశుద్ధుని కనుక మీరును ఏమై ఉండాలంట? పరిశుద్ధులై ఉండుడి. అయ్యా నేను నీలాగా పరిశుద్ధత కలిగి జీవించుటకు నీ కృప దయచేయని అడుగుతున్నారా? ఏం అడుగుతున్నాం మనము? సొలొమోను మనవి చేస్తూ ఉంటున్నాడు, అయ్యా నీతిగా ఎలా బ్రతకాలో నాకు నేర్పించు. ఒక వ్యక్తి ఒక సమస్యతో నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారము మంచి చెడులను విశ్లేషించగలిగిన జ్ఞానము నాకు దయచేయి. వారికి సరైన సమాధానం తెలియచేయటానికి, ఆ యొక్క సమస్యల నుంచి వారు విడిపించబడటానికి, వారి కుటుంబాలు కట్టబడటానికి, వారి కుటుంబాలలో సమాధానం ఉండటానికి వారికి ఎలాంటి సలహాలు ఇవ్వాలో అలాంటి సలహాలు నా నోటిన ఉంచు. మనం న్యాయం తీర్చామనుకోండి, ఎలా ఉంటుంది? ఒకరికి అన్యాయమో జరుగుతుంది, అవునా కదా? మనం ఒకరికి న్యాయం తీర్చాలంటే బలమైన వ్యక్తికి న్యాయం జరుగుతుంది, బలహీనుడికి అన్యాయము జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనకేం కావాలి? ఇరువురికి సమన్యాయం జరగాలంటే మనకేం కావాలి? జ్ఞానము కావాలి. అదే జ్ఞానము, అదే జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానమా? కాదు, పరము నుండి ఇచ్చే జ్ఞానము, దైవ సంబంధమైన జ్ఞానము. ఆ జ్ఞానములో ఏముంటుందంటే సమన్యాయం అనేది ఉంటుంది. అది అడుగుతున్నాడు సొలొమోను. జ్ఞానము దయచేయ, మంచి చెడు వివేచించగలిగిన జ్ఞానము, ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం చేయగలిగిన స్థితిని నాకు దయచేయ అని అడుగుతుంటే దేవుడు మెచ్చుకుంటున్నాడు. నేను నీకు స్వప్నం ముందు ప్రత్యక్షమే, నేను నీకు ఏమి కావాలో అని అడుగుతా ఉంటే నువ్వు వెండి బంగారాలు ఆశించలేదు, కానీ నా ప్రజలను ఎలా నడిపించాలో, వాళ్ళని ఏ విధంగా పరిపాలించాలో అలాంటి జ్ఞానాన్ని అడుగుతున్నావు. కాబట్టి నీకు సమస్తమును కూడా నేను ఇస్తున్నాడు. వెండిని, బంగారాన్ని, దీర్ఘాయువును అన్నిటిని కూడా దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఏలియా శిష్యుడుగా ఉన్న ఎలీషా తన యొక్క శిష్యరికాన్ని బట్టి ఏలియాని అడుగుతున్నాడు, నీకు కలిగిన ఆత్మలో
2 పాలు నాకు దయచేయి అని అడిగాడు. దేవుడు అతను అడిగింది దేవుడు అతనికి ఇస్తూ వచ్చాడు. అతని దగ్గర శిష్యరికం చేస్తున్న గెహాజీ దేనికోసం పరుగులెత్తు అడుగుతూ ఉన్నాడు? వెండి బంగారములు సంపాదించుకుంటూ పరుగులెత్తి సేవకుడి మీద కథలు చెప్తూ ఉన్నాడు. సేవకుడు ఈ విధంగా తీసుకురమ్మని చెబుతూ ఉన్నాడని సేవకుడి మీద నిందలు వేస్తూ అబద్ధములతో ధనాన్ని సంపాదిస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా మొట్టమొదటిగా మనం అలిగేది ఎవరి మీద అలుగుతాము? దేవుని మీద. తర్వాత ఎవరి మీద అలుగుతాము? ఎవరి మీద నిందలు వేస్తాము? దేవుని మీద వేస్తాం. తర్వాత ఇంట్లో వాళ్ళ మీద కాదు, సేవకుడి మీద వేస్తాం. మనం ఎవరిని కార్నర్ చేస్తాము? మనకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దేవుని మీద నిందేస్తాము. తర్వాత సేవకుడి మీద మన మనస్తాపం కలిగి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? తన యొక్క కష్టాన్ని తీర్చుకోవటానికి, తన యొక్క అప్పులు తీర్చుకోవడానికో, తను సంపాదించడానికో తను ఎవరి మీద నిందలు వేస్తూ ఉన్నాడు? ఎవరి మీద నిందలు వేస్తున్నాడు? సేవకుడి మీద నిందలు వేస్తూ సేవకుడికి పేరు చెప్పి తాను ధనం సంపాదించుకుంటూ ఉంటుందా? అవునా కదా? ఎవరి పేరు చెప్పాడు ఇక్కడ? సేవకుడి పేరు చెప్పారు. అప్పుడు ఆ సేవకుడు అంటున్నాడు, వెండి బంగారం సంపాదించుకుంటూ ఇది సమయమా? మనం ఏం సంపాదించుకోవటానికి? అసలు దేవుడు మనకు ఈ లోకంలోకి మనం పంపించడం గల కారణం ఏమిటి? అసలు దేవుని కొరకు మనం ఏమి చేయాలి? మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, తల్లి గర్భంలో రూపింపకునిపై నిన్ను నేను ఎన్నుకొని ఉన్నాను. ఆయన మనల్ని ఎన్నుకుంటూ ఉంటున్నాడంట. దేని కొరకు? విరగొట్టడానికి, నలగొట్టడానికి, దేవుని యొక్క పరిచర్య మనము చేయటానికి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనం ఏం అడుగుతూ ఉంటున్నాము? దేవుని యొద్ద దేవుని యొక్క ఆత్మను మనం అడిగే వారంగా మనం ఉంటున్నామా? నీతిగా యథార్థంగా జీవించడానికి మనం ప్రయాసపడుతూ ఉంటున్నామా? మనము దేవుని మీద, దేవుని యొక్క సేవకుల మీద మనం నిందారోపణలు వేసేవారంగాను, మన పనిని కొనసాగించుకునే వారంగా మనం ఉంటూ ఉన్నామా? యథార్థంగా జీవించడానికి, దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడటానికి మనం ప్రయాసపడుతున్నామా అనేది మనం ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే, దేవుడు మనల్ని అడుగుతూ ఉంటున్నాడు, నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. అయ్యా, ఆ విధంగా నీలాగా నేను ఈ లోకంలో జీవించుటకు మనం నీకు కృప దయచేయ అని మనము అడిగే వారంగా ఉండాలి. అలా అడిగినప్పుడు కష్టాలు అనేవి మనకి ఉంటాయి, శ్రమలు అనేవి మనకు ఉంటాయి. ఎలీషాలో మనం అదే చూస్తూ ఉంటున్నాము. శత్రువులు వచ్చినప్పుడు కూడా తను ఏం చేస్తూ ఉన్నాడు? క్షమించి భోజనం పెట్టగలుగుతున్నాడు. దేవుని ఆత్మచేత మనం నడిపించబడే వారంగా మనం ఉన్నట్లయితే, మనల్ని ఎంత ఇబ్బందులకు గురి చేసినా, మనకి ఎంతమంది మన మీద అభియోగాలు మన మీద మోపినప్పటికీ, ఎంతమంది మనల్ని కించపరిచి మాట్లాడినప్పటికీ, ఎంతమంది మనల్ని అవహేళనగా మనల్ని చూచినప్పటికీ, దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడే వారంగా మనం ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము? క్షమిస్తాం. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? క్షమించింది. విడగొట్టదు, పారదోలదు, నీకు నాకు సంబంధం లేదనే అనదు. ఏం చేస్తుంది? క్షమించి ఒకటి చేస్తుంది, దేవునితో సమాధానమును ఏర్పాటు చేస్తుంటుంది.
ఆయన మీద ఉమ్ము వేసినప్పటికీ, ఆయన కొట్టినప్పటికీ శత్రువులందరూ కూడా ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు? వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరినే క్షమించము. అటు దేవుని మనము ఆశ్రయిస్తున్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు ఆయన యొక్క ఆత్మ మనలో ఏం చేయబడాలా? నింపబడాలా. మనము క్షమించే అనుభవం మనకి ఉండాలి. మనకి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఎలీషా వలె ప్రార్థించి వారికి కన్నులు తెరవబడినట్లుగా జ్ఞానం చేత, సొలొమోనులాగా జ్ఞానం చేత మనము ఇరువురికి సమన్వయం చేయగలిగిన ఆత్మను చేత, దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడే వారంగా మనము ఉండాలి. అలాంటి పరిశుద్ధాత్మ చేత నన్ను నింపయ్యా అని మనము ప్రార్థించేవారుగా మనము ఉండాలని దేవుడు మనకి దినాన్ని సెలవిస్తూ ఉంటున్నాడు. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఏ ఆత్మచేత నువ్వు నింపబడుతూ ఉంటున్నావు? దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ ఉంటున్నావా? ఈ లోక సంబంధమైన అధికారి యొక్క ఆత్మచేత నువ్వు నడిపించబడుతూ ఉంటున్నావా? దేవుని యొక్క ఆత్మ నిన్ను పరమునకు తీసుకుని వెళ్తుంది. ఈ లోక సంబంధమైన దురాత్మ నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది, రోగానికి తీసుకుని వెళ్తూ ఉంటుంది, దేవుని సన్నిధానానికి నిన్ను దూరం చేస్తూ ఉంటుంది. దేవుని ఆత్మచేత నడిపించబడిన ఏలియా మరణం చూడకుండా పరమునకు వెళ్ళాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన ఎలీషా క్షమించగలిగిన అనుభవం కలిగి తన శత్రువులను సైతం క్షమించి వారికి భోజనం పెట్టి పంపించగలుగుతూ ఉంటున్నాడు. లోక సంబంధమైన దురాత్మ చేత, ఈ లోక సంబంధమైన ఆశ కలిగిన గెహాజీ ధనము సంపాదించుకొని కుష్ఠరోగము కలిగి దేవుని సన్నిధానాన్ని విడిచిపెడుతూ ఉంటున్నాడు. సొలొమోను దేవుడు అడిగినప్పుడు జ్ఞాన వివేచన కలిగిన ఆత్మను, జ్ఞానమును అడుగుతూ ఉంటున్నాడు. దేవుడు అది అతనికి దయచేస్తూ ఉంటున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఏమి అడుగుతూ ఉంటున్నాము? దేవుని యొద్ద, దేవుని యొద్ద నుండి ఏమి ఆశిస్తూ ఉంటున్నామో సమస్తమును కలుగజేసిన దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడుగుదాము. దేవా, నీ ఆత్మచేత నన్ను నింపయ్యా, నీ వలె జీవించుటకు నాకు కృప దయచేయ్యా, నీ వలె క్షమించగలిగిన మనసును నాకు దయచేయ్యా అని మనం అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, దేవ, ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు వందనాలయ్యా. దేవా, యొక్క వాక్యము మా హృదయంలో నూరంతలుగా ఫలించినట్లుగా నీ కృపను మీరు దయచేయండి. నిన్ను వలె మేము నడుచుకోవడానికి కృప దయచేయండి. మాలో నీకు ఆయాసకరమైన దేవ అయోగ్యమైన కార్యములన్నిటిని కూడా తీసివేసి మమ్మల్ని మేము సరి చేసుకొని దేవ నీ వలె జీవించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.